జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వు చైత్ర గురించి తెలుసుకోవాలని ఇవన్నీ చూపిస్తున్నాను. చైత్ర గురించి మస్తుగా. అబ్బా, ఈ భాష వచ్చేస్తుందే మళ్ళా. చైత్ర గురించి బాగా తెలుసు. నీ నెంబర్ నుంచే కాల్ వస్తుంది. మీ వాళ్ళే అనుకుంటా. మాట్లాడు. హలో నందు, నందు ఏడున్నవే? నువ్వు మంచిగానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నానే. అనుకున్నానే నువ్వు ఆడ తానికి పోలేదంటే విరాజ్ బాబు తాను ఉంటావని చేసినా. నేను ఆ పట్టెల తానికి పోలేదని నీకెట్లా తెలిసిందే? గడు ఫోన్ చేసిండే. నువ్వు ఆ తానికి పోలేదని మస్తు పరిశాన్గా మాట్లాడిండు. సర్లే, నువ్వు పటేల్ తానికి పోలేదు, మా గదే సంతోషం. సరే సరే, నువ్వేం కంగారు పడకు. అయినా పొద్దుగలగంతా కంగారు పెట్టిపోయినవే. మేమంతా ఎంత హడలిపోయినావో నీకేం తెలుసు? అవునే అమ్మా, నేను ఆడతానికి పోవాలనే బయలుదేరినా, కానీ పోలే మళ్ళా. మంచి పని చేసినవే. చూడు, మాకోసం నువ్వు పిచ్చి పనులు చేయకే. చెయ్యనులేవే. నువ్వు గిట్ల లేకుండా మేమెందుకే బతుకుడు? ఊకే గట్ల మాట్లాడకు. మరేందే, మాకోసం నువ్వు బానిస కావద్దు. ఉంటే అందరం మంచిగా ఉందాం, లేకుంటే ఏమిలే, అందరం మంచిగా ఉంటాం అంతే. గా దొరగాడేందో మనల్ని బెదిరిస్తున్నాడు గాని గాడు మనల్ని ఏం చేయడు. మళ్ళా విరాజ్ బాబు చెప్పిండు కదా, అమ్మ ఒడిలో ఉన్నంత వరకు గా దొరగాడెప్పుడు మనల్ని పట్టుకోలేడని. అవు మళ్ళా మరి గాడి బెదిరింపుల్ని లెక్క చేసుడేందే? నువ్వు అయ్యేవి పట్టించుకోక. మళ్ళా గట్లనే. నువ్వు విరాజ్ బాబు తానే నిమ్మలంగుండు బిడ్డా. విరాజ్ బాబు నీ పక్కనే ఉన్నాడా? హా, ఉన్నారు. ఒకసారి ఫోన్ ఇవ్వు. ఎందుకే? ఇవ్వు, నేను గిట్లా బాబుతో మాట్లాడాలి. మా అమ్మ మీతో మాట్లాడాలంట. హలో బాబు, నీతోటి ఒక ముచ్చట చెప్పాలా? చెప్పండి. మా నందు మా గురించి సొంచాయించి గా రాక్షసుడి దగ్గరికి పోయిందేమోనని మస్తు భయపడ్డాం. కానీ గా దేవుడు దాని బుద్ధి మార్చి నీ తానికొచ్చేలాగా చేసిండు. అది కొంచెం ఎడ్డిది బాబు, వేరే జర దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరేం వర్రీ అవ్వద్దు. తన జోలికి గాని మీ దగ్గరికి గాని మీరు భయపడుతున్నవాడు రాలేడు. యాక్చువల్గా నందుని మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత. గా పుణ్యం కట్టుకో బాబు. మీరంతగా చెప్పాల్సిన అవసరం లేదు. నందు హలో హలో, మా అత్తయ్యకి వచ్చింది డమ్మి చిన్న కోడలని తెలియక అరేంజ్మెంట్ చేసి హో అడావిడి చేసేస్తున్నారు. నిజం తెలిస్తే మా వదిన ఏమైపోతుందో ఏంటో. కాసేపు ఫీల్ అవుతారు, ఆ తర్వాత దాని తాట తీస్తారు. కాసేపట్లో ఆ డమ్మి చైత్రకి ఉందిలే. కాసేపటి వరకు ఆగడం దీనికి? ముందు అత్తయ్యకి, బామ్మగారికి, ఆనంద్ గారికి మన దగ్గరున్న సాక్ష్యాలతోటి దాని వేషం గురించి చెప్పేద్దాం. ఆ తర్వాత జరిగేది జరుగుతుంది. ఆగు స్మైలీ, నీ ఆవేశం నాకు అర్థమైంది, కానీ ఆవేశపడే ముందు ఆలోచన ఉండాలి. ఇంతమందిని నమ్మించి ఈ ఇంట్లోకి వచ్చిందంటే అదేమీ సాదాసీదా ఆడదు కాదు. అలాంటి వాళ్ల నిజస్వరూపం బయటికి రప్పించాలంటే ఆచితూచి అడుగు వేయాలి. తెలివిగా దాన్నుంచి నిజం లాగాలి. అవును మామ్, దాని గురించి మనం నిజం బయట పెట్టబోతున్నామని దానికి ఏమాత్రం క్లూ ఉండకూడదు. మనం అడిగే విధానం దాన్ని ఎంక్వైరీ చేస్తున్నట్టుండకూడదు, క్యాజువల్గా అడిగినట్టుండాలి.
మన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక, మన దగ్గర సాక్ష్యం ఉందని తెలియక అదేదో పిచ్చి సమాధానం చెప్తుంది. అప్పుడు అందరి ముందు నిజం బయట పెడదాం. అప్పటి వరకు మనం ఏమాత్రం తొందరపడినా ఆ డమ్మీ వెనక విరాజ్ ఉంటాడు. మన కాల్ రికార్డ్ని ఫేక్ అనే అవకాశం కూడా ఉంటుంది. ఆ ఛాన్స్ విరాజ్కి ఇవ్వకూడదు. అవును మామ్, బావ చైత్రమాయలో అలా అన్న అంటాడు. అందుకే కాస్త ఆలస్యమైనా టైం చూసుకోడదాం. కొంచెం వెయిట్ చేసి మళ్ళీ కన్నయ్య, ఈ కిలాడి లేడీలు నా కోసమే ఎదురు చూస్తున్నారేమో. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయి. హ్మ్? కన్నయ్య, కన్నయ్య, జాగ్రత్త. ఏంటి కన్నయ్య, చూసుకోవాలి కదా, ఎందుకు పరధ్యానంలో ఉన్నావు? మరీ అంత గ్రాంధికం అక్కర్లేదు. జాగ్రత్త కన్నయ్య. చూసుకోలేదు చైత్ర. హా, నేను చూసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత ప్రమాదం జరిగేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.